కొన్ని స్నాక్స్ పిల్లల కోసం అని మనం కొంటాం, కానీ వాళ్ళకన్నా ఎక్కువే మనం తినేస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలి అంటే గుర్తొచ్చిందా, అదే అండి పల్లీ చిక్కీ. జనరల్గా పల్లీ చిక్కీ అంటే మనందరికీ చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి మనం తింటూనే ఉంటాం అండ్ మంచిది కూడా. మరి పల్లీ చిక్కీ చేస్తున్నామని మీకు అర్థమైపోయింది కదా, రెగ్యులర్ చేసినట్టుగా కాకుండా పీనట్ బటర్ చిక్కీ ఈరోజు మనం తయారు చేస్తున్నాం. మరి షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనకి ఫస్ట్ మెయిల్ రాసింది అంజలి. హలో స్వప్నక్క. హాయ్ అంజలి, మై సెల్ఫ్ అంజలి. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్. మీ షో చూసి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. రీసెంట్ గా నేను ఒక సూపర్ మార్కెట్ లో పీనట్ బటర్ చిక్కీ తిన్నా, నాకు బాగా నచ్చింది. మీరు మన షోలో చేయలేదు కదా, ప్రాసెస్ చూపించండి అని చెప్పేసి మనకి అంజలి మెయిల్ రాశారు. అవును, ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్ లో అక్కడిక్కడ దొరుకుతున్నాయి పీనట్ బటర్ చిక్కీ. కాకపోతే రెగ్యులర్ చిక్కీ కన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. హ్యాపీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని ఎలా చేయాలో నేను ప్రాసెస్ చూపిస్తా, యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయిపోండి. ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా, అంటే జనరల్గా మనం పల్లీ చిక్కీ చేసుకొని తింటాము, కానీ ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా పీనట్ బటర్ అంటే చాలా ఇష్టం కదా, ఆ కాంబినేషన్లో చేస్తే మనతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మనకు కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. పీనట్ బటర్ చిక్కీ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. షాప్లో తెస్తేనే బాగుంటుంది అని చాలామంది భ్రమపడతారు. నేను చూపిస్తాను కదా, చూడండి. ఇప్పుడు పల్లీలు వేయించుకోవడానికి నేను బాండీలో ఉప్పు వేసాను. ఎప్పుడైనా సరే పల్లీ వేయించుకోవడం ఇలా ఉప్పులో వేయించుకుంటే కనుక సమానంగా వేగుతుంది, ఎక్కడ మనకి బ్లాక్ స్పాట్స్ రాకుండా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు వేసాను. ఉప్పు కాస్త వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకొని చిన్న మంటలో ఇలా వేయించుకోవాలన్నమాట, దూరగా. ఇలా వేయించుకున్న పల్లీలు టైం పాస్ తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా స్నాక్ బాక్స్ లో పెట్టొచ్చు. పల్లీలనే కాదు, జీడిపప్పు వేయించుకోవచ్చు, బాదం పప్పు వేయించుకోవచ్చు, ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ మీకు ఇలా కొంచెం సాల్ట్ ఫ్లేవర్ కావాలి అంటే వేయించుకొని తినొచ్చు. ఆల్మండ్స్ కూడా వేయించుకున్నా బాగుంటుంది. ఎయిర్ ఫ్రైయర్ అయితే సుఖం అండి, చాలా చేయొచ్చు. పల్లీలు అందులో వేసిన జీడిపప్పు ఇంకా ఆల్మండ్స్ వేస్తే కూడా సమానంగా వేగుతాయి, కలర్ కూడా బాగుంటుంది అండ్ ఈవెన్ గా వేగుతాయి. అండ్ అందులో పెట్టేసి టైం సెట్ చేస్తే ఊరికే చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా చిన్న మంటలో నిదానంగా వేయించుకోవాలి. మీకు చిటపటా సౌండ్ వస్తుంది అండ్ పల్లీల కలర్ కూడా కాస్త చేంజ్ అవుతుంది. రోజు పొద్దునే కొంచెం గుప్పెడు పల్లీలు వేయించుకొని తిన్నా, నానబెట్టుకొని తిన్నా, ఉడికించుకొని తిన్నా కూడా మంచిది. మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఉండే ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ అన్నమాట, పిల్లలకి కూడా ఇవ్వచ్చు. చూడండి, లైట్ పింకిష్ కలర్ వస్తుంది అనమాట. ఉప్పు కూడా ఎక్కువ పట్టుకోదు, లైట్గా మనకి లైట్ ఆ సాల్ట్ ఫ్లేవర్ వస్తే బాగుంటుంది. కొంతమంది పల్లీలు వేయించిన తర్వాత ఉప్పు నీళ్లు చల్లుతారు. అలా చల్లడం వల్ల పల్లీలు మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు, తింటూ ఉంటే క్రంచీగా ఉండవు అనమాట. సో ఇలా ఉప్పులో వేయించుకుంటే మంచి క్రంచీగా ఉంటాయి. మనము కార్న్ఫ్లెక్స్ తెచ్చుకుంటాం కదా, నూనెలో వేయించకుండా ఇలా ఉప్పులో వేయించినా కూడా కార్న్ఫ్లెక్స్ బాగుంటాయి. ఆయిల్ వద్దు అనుకుంటే మంచిగా వేగుతాయి. ఆయిల్లో వేస్తే ఎంత పువ్వులు లాగా అవుతాయో ఇలా ఉప్పులో వేయించుకుంటే కూడా అవుతాయి అన్నమాట. లాస్ట్ టైం మనం వెల్లుల్లి కారం చేసాం ఉప్పులో అన్నీ వేయించుకుని, అది కూడా చాలా బాగుంటుంది. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి, పొట్టు కూడా పగిలింది, మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అవి వేగిపోయాయని. మంచి పింక్ కలర్, ఆనియన్ పింక్ కలర్ వస్తుంది. పల్లీలు హైబ్రిడ్ కాకుండా నాటు పల్లీలు రుచి బాగుంటాయి, అంటే కొంచెం చిన్న సైజు ఉన్న పల్లీలు టేస్ట్ బాగుంటాయి. మనం షాపుల్లో ఇంత మరీ చిన్నగా ఉన్నాయి, ఇవేం పల్లీలు అని పెద్దగా ఉన్నాయి తెచ్చుకుంటాము, కానీ చిన్నగా ఉన్న పల్లీలు టేస్ట్ చాలా బాగుంటాయి, అంటే నాటు పల్లీలు అన్నమాట అవి. చూడండి ఎంత బాగా వేగిపోయాయి. ఒక్క నిమిషం ఇలా వేయించుతాను, ఎక్కడా కూడా మీకు ఆ బ్లాక్ స్పాట్ తెలియదు, దూరగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. అయితే చాలా మందికి డౌట్ ఏం వస్తుంది అంటే, ఇప్పుడు ఇంత ఉప్పు వేస్టా, పడేయాలా? ఏం పడేయాల్సిన అవసరం లేదు. చల్లగా అయిన తర్వాత మళ్ళీ డబ్బాలో పెట్టుకొని కూరల్లోకి దేంట్లోకైనా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం చూసాం కదా, ఈ తెల్ల ఉప్పు ఏమో ఇలా వేయించుకోవడానికి దానికి వాడండి, కానీ ఇంట్లో మీరు కూరల్లో వాడుకున్నా, సలాడ్స్లో వేసుకున్నా, లేకపోతే పెరుగులో దేంట్లో ఉప్పు వాడుకున్నా సరే రాక్ సాల్ట్ వాడడానికి ట్రై చేయండి. పింక్ సాల్ట్ అని మనకి దొరుకుతుంది, అది యూస్ చేస్తే మంచిదన్నమాట. అస్సలు మనకి ఉప్పు తగలకుండా మొత్తం సాల్ట్ అంతా స్ట్రెయిన్ చేశారు. పల్లీలు మటుకి దూరగా వేగాలి. పల్లీలు సరిగా వేగకపోతే చిక్కీ బాగుండదు. ఎక్కువ వేగిన పల్లీలు మళ్ళీ అలా కూడా బాగుండదు. సో ఇప్పుడు మనకి ఉప్పుతో పని అయిపోయింది. బాండీ తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు
పల్లీలు వేయించుకున్నాం కదా, ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత పొట్టు తీసి క్రష్ చేసుకోవాలి. మరీ వేడిగా ఉన్నాయి, ఇప్పుడు చేయలేము. ఈ లోపల బెల్లంని కరిగిద్దాం. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. అయితే పీనట్ బటర్ మనమేమో డైరెక్ట్గా తెచ్చేసుకున్నాను, నేను కొనుక్కున్నదే. కాకపోతే ఇంట్లో మనం పీనట్ బటర్ కూడా తయారు చేయొచ్చు. ఆల్రెడీ మనం చేసాం షోలో, ఒకసారి ఆ ఎపిసోడ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఒక 5 స్పూన్ల నెయ్యి వేస్తున్నాం. చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు పల్లీలు ఎంత తీసుకుంటున్నామో దానికి సమానంగా మనం బెల్లం తీసుకోవాలి. కొంచెం ఎక్కువైనా కూడా పర్లేదు, బెల్లం మంచి తీయగా ఉన్న బెల్లం తీసుకుంటే బాగుంటుంది. తెల్ల బెల్లం ఉప్పుగా ఉంటుంది, ఉప్పు బెల్లం తీసుకుంటండి. చూడండి బెల్లం కరుగుతుంది, మంచి మెత్త బెల్లం ఈజీగా కరిగిపోయింది. కొంచెం పాకం రావాలి. ఈ లోపల పల్లీలని క్రష్ చేసుకుందాం. కొంచెం క్లాత్తో ఇలా అంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. సో ఒక్కసారి నేను దీన్ని బయటికి తీసుకొని వెళ్ళి పొట్టు తీసేసి కాస్త క్రష్ చేసి తీసుకొచ్చేస్తాను. సో కిచెన్లో అయితే మొత్తం పొట్టు పడుతుంది కదా, ఇలా ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పీనట్ బటర్ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి అంటే 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసేసి కలిపేసుకోండి. పీనట్ బటర్లో కూడా మనకి 2 రకాలు వస్తుంది. ఒక దాంట్లోనేమో క్రంచీ వస్తుంది, అంటే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. ఇంకోటేమో ప్లెయిన్గా ఉంటుంది. నేను ప్లెయిన్ది వేసాను. ఇందులో కూడా మనకి స్వీట్ లేనిది వస్తుంది. సో నేను స్వీట్ లేని స్వీట్లెస్ పీనట్ బటర్ తెచ్చుకున్నా. ఒకవేళ మీరు విత్ స్వీట్ ఉన్నది అయితే కనుక కొంచెం బెల్లం తక్కువ వేసుకోండి. కొంచెం దగ్గరగా రావాలి. కలర్ చూడండి ఎంత బాగుందో, కింద అంటుకుపోతుంది. అండ్ బాగా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసుకున్న పల్లీలని వేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను, ట్రే రెడీగా ఉంది. ఇందులో వేసేసుకోవడం. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈవెన్గా చేసుకొని కదపకండి, అసలు అలాగే ఉంచేయండి. చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ట్యాప్ చేద్దాం. ఒక 15-20 మినిట్స్ కదపకుండా అలా ఉంచేస్తే చక్కగా కట్ చేసుకోవచ్చు. అసలు సూపర్ యమ్మీగా ఉంటుంది. హ్యాపీగా 20 డేస్ 1 మంత్ పెట్టుకున్నా కూడా పాడవు. చూడండి నేను నైఫ్తో కట్ చేసుకున్నాను నాకు నచ్చిన షేప్లో. ఇప్పుడు కింద బటర్ పేపర్ వేసాం కదా, జాగ్రత్తగా తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మా మెయిల్ ఐడి మీకు గుర్తుంది కదా, కరెక్ట్గా నోట్ చేసుకోండి. మీకోసం @mallamala.com. అలాగే మరొకసారి పీనట్ బటర్ చిక్కీ తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెయిల్ నేను చదివేసుకుంటాను. పీనట్ బటర్ చిక్కీ తయారీ విధానం: ముందుగా బాండీలో ఉప్పు వేసి వేడెక్కాక అందులో పల్లీలు వేసి దూరగా చిన్న మంటలో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసేసి కాస్త క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నెయ్యి వేడెక్కాక అందులో బెల్లం వేసి బెల్లం కరిగిన తర్వాత పీనట్ బటర్ కూడా వేసి ఉడుకు వచ్చిన తర్వాత ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి బాగా కలిపి బటర్ పేపర్ పెట్టిన ప్లేట్ లో వేసేసుకొని చల్లగా అయిన తర్వాత ఇష్టమున్న షేప్ లో కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పీనట్ బటర్ చిక్కీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మెయిల్ మనకి రాసింది లక్ష్మి గారు. హాయ్ స్వప్న గారు, నా పేరు లక్ష్మి. నేను మీకోసం రోజు ఫాలో అవుతూ ఉంటాను. నాకు స్పైసీ చికెన్ కబాబ్ అంటే చాలా ఇష్టం. నా కోసం ఇంటి దగ్గర చేసుకునేలాగా ఈజీగా చేసి చూపిస్తారా ప్లీజ్ అని చెప్పి మనకి లక్ష్మి గారు అడిగారు. తప్పకుండా అండి, అదెంత పని. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు పెట్టేసుకొని మీరు అడిగినట్టుగా స్పైసీ చికెన్ కబాబ్ చేసి చూపిస్తాను, చూడండి.
ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో చిన్నవి ఒక 3 పచ్చిమిర్చి, ఈ కారం సరిపోతుంది, కొంచెం మైల్డ్గా కమ్మగా ఉంటుంది అన్నమాట. అలాగే అల్లం, వెల్లుల్లి వేసేసి కచ్చాపచ్చాగా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పడదాం. మనం తీసుకుంది కొంచెం క్వాంటిటీయే కాబట్టి కంప్లీట్గా మిక్సీ అవ్వదు ఎలాగో. సో ఇందులో కాస్త పెరిగేస్తే మిక్సీ అవుతుంది. అలాగే కొద్దిగా ఉప్పు కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అబ్బాయి ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లో కారం వేసుకోండి. ఇది కాశ్మీరీ కారం, ఎక్కువ కారం ఉండదు. అలాగే జీలకర్ర పొడి, చాట్ మసాలా అన్ని సగం సగం స్పూనే, ధనియాల పొడి, ఆమ్చూర్, పుట్నాల పొడి. పుట్నాలని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అలాగే పసుపు, బ్లాక్ సాల్ట్, ఇంకా ఆవ నూనె. కబాబ్స్ ఎప్పుడు ఆవ నూనెతోనే రుచి వస్తుంది. ఆ ఫ్లేవర్, స్మోక్ ఫ్లేవర్ కావాలి అంటే ఆవ నూనె పడాల్సింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా అల్లం మూడింటిని ఇందులో వేసేద్దాం. పెరుగు వేసాము అంటే కొంచెం మిక్సీ అవుతుంది. ఇలా కచ్చా పచ్చాగానే వేయాలి. ఇదంతా మంచి టేస్ట్ కోసం అండ్ ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేయండి. ఇలా మీరు పన్నీర్ని కూడా చేసుకోవచ్చు, మష్రూమ్ని కూడా చేసుకోవచ్చు, బేబీ కార్న్ని కూడా చేసుకోవచ్చు. అలాగే నిమ్మరసం. నిమ్మరసం ఉంటే నిమ్మరసం లేదా వెనిగర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా కలుపుతుంటేనే ఆటోమేటిక్గా మనకు ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది. అబ్బా గుమ్మ 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 లాడిపోతుంది అనమాట. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా వేద్దాం. చికెన్ చేసేటప్పుడు కొంచెం గరం మసాలా, కారం ఎక్కువగానే వేస్తాం. అయితే ఒకవేళ పన్నీర్తో చేస్తే గనక గరం మసాలాలు, అల్లం, వెల్లుల్లి కాస్త తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పన్నీర్కి స్పెషల్ టేస్ట్ అంటూ ఏమీ ఉండదు. సో మనం ఏది ఎక్కువగా ఫ్లేవర్ యాడ్ చేస్తే అదే ఫ్లేవర్ పన్నీర్కి బాగా తెలుస్తుంది. బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, థై పీసెస్ని బోన్లెస్ చేసామన్నమాట. కబాబ్స్కి ఇది బాగుంటుంది. ఇలా కలిపేసి 3-4 గంటలు పెడితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి అప్పటికప్పుడు మ్యారినేట్ చేస్తున్నాను, కానీ ఓవర్ నైట్ మీరు మ్యారినేట్ చేసినా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసి పట్టించాలన్నమాట. ఇలాంటివి పార్టీ టైంలో, ఇంటికి గెస్ట్లు వచ్చే టైంలో ప్లాన్ చేసుకుంటే కనుక ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఇప్పుడు స్కీవర్స్ తీసుకొని హోల్డింగ్లో పెడితే మీకు కిందకి పడిపోకుండా ఉంటున్నాం. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఇలా గుచ్చానా, మళ్ళీ ఈ ఎండ్లో గుచ్చుకుంటే సరిపోతుంది. చక్కగా పెట్టేసుకున్న తర్వాత ఓవెన్ని ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఓవెన్ని ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది, 20 మినిట్స్ పెట్టాను. 220 డిగ్రీస్లో పెట్టేసి మనం వీటిని ఓవెన్లో పెట్టేసుకోవాలన్నమాట. ఓవెన్
లేకపోయినా కూడా మనం హ్యాపీగా ప్యాన్ మీద కుక్ చేసుకోవచ్చు. చిన్న మంటలో మెల్లి కుక్ చేసుకుంటే బాగుంటుంది. గ్రిల్ ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో కుక్ చేసుకోవచ్చు. మరొక 15-20 మినిట్స్ మనకు టైం పడుతుంది కదా. ఈ లోపల ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ రెడీగా పెట్టుకున్నాం. మనం ఏది చేసినా సరే చేయడం ఎంత ముఖ్యమో ప్రజెంటేషన్ కూడా అంతే బాగుండాలి. అప్పుడే తినాలి అనిపిస్తుంది, చూడగానే వావ్ అనిపిస్తుంది. సో ఒక 20 మినిట్స్ అయిపోయింది. ప్లేటింగ్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనం కబాబ్స్ తీసుకుందాం. యాక్చువల్లీ ప్లేట్ అవసరం లేదేమో, నేను దాంట్లో తీద్దాం అనుకున్నాను. డైరెక్ట్గా పెట్టేసినా కూడా ఓకే. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, సాఫ్ట్గా ఉంది. సో చూసారు కదా, స్పైసీ చికెన్ కబాబ్ భలే ఉంది కదా. మీకు కావాలి అనుకుంటే పైన కొంచెం బటర్ అప్లై చేసుకోవచ్చు, ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. డ్రైగా ఉండకుండా కొంచెం మీకు ఆ షైన్ రావాలి అంటే నేనైతే ఏం అప్లై చేయట్లేదు. చూడ్డానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న పీనట్ బటర్ చిక్కీ కూడా తెచ్చేసుకున్నాం. స్పైసీ చికెన్ కబాబ్ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి కచ్చా పచ్చగా ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో కాస్త పెరుగు, ఉప్పు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, పుట్నాల పొడి, పసుపు, నల్ల ఉప్పు, ఆవ నూనె, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పెరుగు మిశ్రమం కూడా అందులో వేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకొని చివరగా గరం మసాలాని యాడ్ చేసి మరొకసారి కలిపి బోన్లెస్ చికెన్ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ లో ఉన్న ఓవెన్ లో 20 నిమిషాలు 220 డిగ్రీలలో బేక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ కబాబ్ రెడీ అవుతుంది. సో ఈరోజు చూస్తూ 2 వంటకాలు భలే చేసేసాం కదా. పీనట్ బటర్ చిక్కీ అలాగే స్పైసీ చికెన్ కబాబ్. మీకేంటి ఇష్టం? నాకైతే 2 ఇష్టం. టైంకి తగ్గట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మరి ఇలాంటి మంచి మంచి వంటకాలు కావాలి అన్నా లేదా మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి మీకోసం. టేక్ కేర్, బై బై.